రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నాయనా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని ప్రేమించారు, మీ రక్షణ మాకు చూయించారు. అందును బట్టి స్తోత్రాలు నాయనా. ఎంతో మంది నాయన ఈ రాత్రి సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని దుఃఖిస్తున్నారు, కలవరంలో ఉన్నారు, భయంలో ఉన్నారు, నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. నాయన, అవేవి మాకు కలగకుండా, జరగకుండా, మాకే సమస్య రాకుండా, ఏ ప్రమాదము అయా సంభవించకుండా ఈ రాత్రిని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రిన మేమందరం కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, వాగ్దానము చేసిన దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు నాయనా. మీరు ఇచ్చిన మాటను ఎన్నడూ కూడా తప్పని దేవుడవయ్యా. ఈ రాత్రి సమయంలో బిడ్డలు మరే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నారేమో, ప్రార్థన చేస్తున్నారేమో, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అనే విశ్వాసముతో ఆయన జీవిస్తూ ఉన్నారేమో. ఆయన మీరు మరొకసారి మాటను వారి జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని, నీవు నమ్మదగిన వాడవని, ఈ లోక సంబంధమైన వ్యక్తి వలె నీవు కాదు అని రూఢిపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అందునైనా అనేక మంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి మీ సేవకునిగా నాయనా నేను గోజాడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో సమస్యలయ్యా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలతలు వారిని ఆవరించి ఉంటుండగా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, అవునయ్యా, అనారోగ్యంతో ఉన్నారయ్యా, వ్యాధి కలిగి ఉన్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ స్వస్థత లేని పరిస్థితిని ఈ రాత్రిన వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అయ్యా, మీ వైపు చూస్తూ ఉండగా బిడ్డలకు సంపూర్ణమైన విడుదల దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులనన్నిటినీ యేసు నామమున లయపరచండి నాయనా. అయా, ప్రార్థిస్తున్నాము తండ్రి. డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. ఆత్మహత్యలు చేసుకోవాలి అనే తలంపులతో బిడ్డలు జీవిస్తుండగా తండ్రి, ఆ తలంపుల నుంచి విడిపించండి నాయన. అదే విధముగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి. అయా, ఎవరైతే గర్భఫలము లేక దుఃఖిస్తున్నారో గర్భఫలమును బిడ్డలకు దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు నాయన, నిండు నెలలతో ఉన్నారు ప్రభువా, వారికి రక్షణ దయచేయండి. తల్లికి బిడ్డకు క్షేమమును దయచేయండి తండ్రి ప్రభువా. అదే విధముగా ఆర్థిక పరమైన నష్టాలు, కష్టాలు, కుటుంబమును కూడా పోషించుకోలేని పరిస్థితులతో ఎంతో మంది బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వారిని దర్శించండి, ఆర్థికముగా స్థిరపరచండి, అప్పులన్నిటినీ కూడా కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, సమాధానము, ప్రశాంతత, నెమ్మదిని నీవు మాత్రమే ఇవ్వగలవు తండ్రి. అయా, కుటుంబాల్లో గజిబిజి గొడవలను యేసు నామమున తొలగించండి. ప్రశాంతముగా జీవించే కృప చూపించండి. యవన బిడ్డలు ప్రాముఖ్యముగా లోబడే హృదయం కలిగి ఉండే కృప చూపించండి నాయనా. రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తిపరమైన గొడవలు లేకుండా సహాయము దయచేయండి. భార్యకు భర్తకు మధ్య ఉన్న ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ను తీసివేయండి. అయా, ఒకరినొకరు ప్రేమిస్తూ అర్థం చేసుకుంటూ జీవించుటకు సహాయము దయచేయండి నాయన. ప్రభువా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. మీ చిత్తాన్ని వారికి తెలియపరచండి. మంచి సంబంధం వారికి వచ్చేలాగున కృప చూపించండి నాయన. అదే విధముగా సొంత గృహము లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, సొంత గృహములు బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి.
ఆయా దేశాలకు వెళుతూ ఉండంగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లలో, పాస్పోర్ట్స్, ఇంటర్వ్యూస్లలో కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి విషయంలో మీ సహాయము దయచేయండి ప్రభువా. ఆయన వారిని ఎవరు మోసపరచకుండా, వారి ధనం వృధా అవ్వకుండా కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు, వారికి కూడా మీ రక్షణ సహాయమును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటూ ఉండగా ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయము దయచేయండి నాయన. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నిటినీ కూడా మీ కృప చొప్పున బిడ్డలకు దయచేయండి తండ్రి. అదే రీతిన ఈ రాత్రి యందు మారు మనసు లేని వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న బ్యాడ్ అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడిపించండి తండ్రి. మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా మీ కృపాహస్తము చాటున భద్రపరుస్తుండగా క్షేమాన్ని దయచేయమని, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల యేసు నామంలో దయచేయమని, మేమందరము సేద తీరబోతూ ఉండగా మంచి నిద్ర మాకు దయచేయండి. అంధకార దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏ బిడ్డను బాధించకుండా కృప చూపించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే, మహిమపరిచే ధన్యత దయచేయమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.